నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. రాబో 4 ఏళ్లలో మరిన్ని పథకాలు అమలు చేస్తాం. మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. ఎమ్మెల్యే జగదీశ్వరి. ఉచితంగా సేవలు అందిస్తాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్. నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని అమ్మగుడి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో అత్యంత ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుండి మహిళలు బోనాలు ఎత్తుకుని పోతరాజుల నృత్యాలతో డప్పు చప్పుళ్ల మధ్య కామాఖ్యదేవి ఆలయంలో మహంకాళి అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వ్యాధుల నుండి కాపాడడమే కాకుండా సుఖ సంతోషాలతో పాడి పంటలు కలిగి ఉండేలా చూడాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగిందని భక్తులు తెలిపారు. శ్రీ అమ్మగుడి ఆధ్వర్యంలో ఈరోజు మహంకాళి బోనాల ఉత్సవం నిర్వహిస్తున్నాం. ఇటు బోనాల ఉత్సవము నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రకృతిలో ఆషాఢ మాసం నుంచి ప్రకృతి అంతా కూడా దాని యొక్క వైపరీత్యాన్ని చూపుతూ ఉంటుంది. దాన్నే మనం ఈరోజు ఏమంటున్నాం, వైరల్ అంటున్నాం. పూర్వకాలంలో గత్తర అని చెప్పేవారు. కాబట్టి పూర్వాచార ప్రకారంగా మన పూర్వీకులు గొప్ప సైంటిస్టులు ఏంటంటే, పులగం తింటే బెల్లపన్నం తింటే జీర్ణశక్తి పెరుగుతుంది కాబట్టి దేవతలకు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఈ వాతావరణంలో మార్పు రావడం చేత మానవులకు జీర్ణక్రియ ప్రక్రియ సక్రమంగా ఉండకపోవడం వల్ల పూర్వీకులందరూ కూడా చక్కగా పులగము బెల్లపన్నము నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలనేటటువంటి ఒక సాంప్రదాయాన్ని ఆషాఢ మాసంలో నెలకొల్పారు. అదే ఆచార ప్రకారంగా ప్రకృతిలో ఉన్నటువంటి సకల ప్రాణికోటితో పాటు మానవులు కూడా మానవ మనుగడను చాటేటటువంటి హిందూ సంస్కృతి ప్రకారంగా మానవులు మనుగడ అంటే అందరూ బాగుండాలనే సైదాబాద్ మాదన్నపేట పరిసరాలు సందడిగా మారాయి. ఆధ్యాత్మికత వెల్లివిరిచింది. అమ్మ బయలెల్లినాదో, తల్లి బయలెల్లినాదో అంటూ జానపద గీతాలతో వీధులన్నీ మారుమోగాయి. పోతురాజులు, యువత నృత్యాలు, కళాకారులు, చిన్నారుల వేషధారణలతో మధ్య సైదాబాద్ లో ఘటాల ఊరేగింపు కన్నుల పండుగగా సాగాయి. ఈ ఘట్టాలను తిలకించి భక్తులు తన్మయత్వం పొందారు. భారతదేశ ప్రాచీన చరిత్రను, సంస్కృతికి అద్దం పట్టే విధంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో పౌరాణిక, సాంఘిక వేషధారణలు ఆకర్షించాయి. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా సైదాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన వేదిక నుంచి పలువురు నేతలు స్వాగతం పలికారు. ఈ ఊరేగింపు సైదాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమై లోబిఘాట్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సుభాష్ చందర్జీ, అధ్యక్షుడు మల్లేష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కడారి రామ్ కుమార్, ఉపాధ్యక్షుడు సహదేవ్ యాదవ్, పుష్పరాజ్, సుభాష్, దినేష్, సంతోష్ గౌడ్, ఆశీష్, క్రాంతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పేదలకు, అణగారిన వర్గాలకు ఉపయోగపడే విధంగా తన విశ్వం కమ్యూనిటీ హాల్ను తెలంగాణ కమ్యూనిటీ భవన్గా మార్చి ఉచితంగా సేవలు అందించనున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా విశ్వం కమ్యూనిటీ హాల్ను నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. శుభకార్యాలకు, వేడుకలకు, సమావేశాలకు అద్దె చెల్లించలేని నిరుపేదలకు ఎఫ్టీఎస్ స్మైల్ కింద బుకింగ్ ప్రతిపాదన అందుబాటులో తేనున్నట్లు ఆయన వివరించారు. నియోజకవర్గ పరిధిలో కేటీఆర్ బర్త్డే సందర్భంగా మొక్కలు నాటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా
బీఆర్ఎస్ శ్రేణులు ముందుంటాయని వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశానుసారం నాయకులు కార్యకర్తలు సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షపాతి అని అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో ఉంటామని చంద్ర హామీ ఇచ్చారు. ఈరోజు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్స్ శుభకార్యాలు పేదలకు చాలా దూరమైనగా ఇబ్బందిగా పడుతున్నటువంటి సందర్భం, కిరాయిలు కట్టలేనటువంటి వాళ్ళు ఇళ్లలో వివాహ శుభకార్యాలు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోలేనటువంటి వాళ్ళు, అందుకోసమే ఈ యొక్క శ్రీ విశ్వం కమ్యూనిటీ హాల్గా గతంలో పిలువబడేటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను రేపు 24వ తారీఖు నుండి తెలంగాణ కమ్యూనిటీ భవన్గా నామకరణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ యొక్క సమాజానికి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను అంకితం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా దీంట్లో వివాహాది శుభకార్యాలు కానీ, బర్త్డే వేడుకలు కానీ, మ్యారేజ్ డే వేడుకలు కానీ, ఇతరత్ర ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా కూడా ఉచితంగా ముందుగానే బుక్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ అన్న జన్మదినం నుండి అని సందర్భంగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంపూర్ణంగా తెలియజేస్తూ 24వ తారీఖు నాడు రామగుండం నియోజకవర్గంలో 28 గ్రామాలలో 60 డివిజన్లలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క డివిజన్లో మొక్క నాటేటువంటి కార్యక్రమం, ఎవరికైనా పేదలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మా నాయకులు అక్కడ కార్యక్రమాలను మా యువజన విభాగం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుమ్మ ఏగులవాడ గ్రామాలలో ఏఎంసీ చైర్పర్సన్ కళావతి ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ మేరకు ప్రతి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి ఈ సంవత్సర కాలంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు. అలాగే అర్హత కలిగి ఉండి సంక్షేమ పథకాలు రాని వారి వివరాలను నమోదు చేసుకుని త్వరలోనే పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కొండయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ రంజిత్, టీడీపీ సీనియర్ నాయకులు సుదర్శన్ రావు, భారతి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఒక్కలే ఉంటే ఒక్కరికే ఇచ్చారు కానీ ప్రతి ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా పెన్షన్ వాళ్ళు 250 ఇస్తే మేము ఒకేసారి 1000 రూపాయలు ఇచ్చాం. అలాగే దీపం పథకానికి సంబంధించి గ్యాస్ కూడా ఇడిపించుకోవడానికి దానికి కూడా మేము వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 1300 1400 అయితే మేము మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్ల వివరాలను నమోదు చేస్తుందని, నిబంధనలు అతిక్రమిస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అక్రమ విదేశీ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో క్రిప్టో కరెన్సీలు లేదా వర్చువల్ ఆస్తులు నియంత్రణలో లేవని, ఏ కారణంగా ఏ ప్లాట్ఫామ్ చట్టబద్ధమో చట్ట విరుద్ధమో అనే అంశం స్పష్టంగా నిర్ణయించబడలేదని, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేదికలను గుర్తించి చర్యలు తీసుకోవడంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి బదులిచ్చారు. అలాగే 2022 ఆర్థిక చట్టం ద్వారా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 194S ని ప్రవేశపెట్టి వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీపై 1% పన్ను మినహాయింపు విధించడం జరిగిందని, ఇది ఆఫ్షోర్ ఎన్టీటీలపై కూడా వర్తిస్తుందని, క్రిప్టో ఆస్తుల వినియోగంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుమార్లు హెచ్చరికలు, సలహాలు జారీ చేసిందని, వినియోగదారులు, హోల్డర్లు, వ్యాపారులు ఈ క్రిప్టో కరెన్సీల వలన ఎదుర్కొనే ఆర్థిక, ఆపరేషనల్, చట్టపరమైన భద్రతా నష్టాలపై అవగాహన కల్పించే ప్రకటనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం మండలంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024-25 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 80% రాయితీతో అందిస్తున్న కిసాన్ డ్రోన్స్ ను రైతులకు మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి మరియు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పంపిణీ చేశారు. అలాగే కౌతాలం వ్యవసాయ అధికారి శేషాద్రి 80% రాయితీతో డ్రోన్లు అందజేసి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు మన మండలంలో కుంటనగల్ గ్రామానికి డ్రోన్ను సబ్సిడీ విభాగంలో వ్యవసాయ శాఖ ద్వారా
డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన రాఘవేంద్ర రెడ్డి గారు, మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారు అటెండ్ అయినారు. అంతేకాకుండా మన ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ గారు కూడా ఈ సమయానికి మన ఈ ప్రోగ్రాంకి అటెండ్ కావడం జరిగింది. ఇందులో మనం 5 మంది రైతుల్ని గ్రూప్గా చేసి వాళ్ళకు ఈ గ్రూపు కలెక్టర్ ద్వారా శాంక్షన్ చేయించి వాళ్ళకి డ్రోన్ అనేది ఇప్పించడం జరిగింది. ఇందులో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ కింద 5 లక్షలు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే వాళ్ళకు 7,90,000 రూపాయల సబ్సిడీ కింద మనము ఈ డ్రోన్ సప్లై చేయడం జరిగింది. ఈ డ్రోన్ యొక్క ఈ డ్రోన్ యూనిట్ యొక్క పూర్తి కాస్ట్ వచ్చేసి 10 లక్షలు. ఇందులో 7,90,000 సబ్సిడీ పోతుంది. రైతు 2 లక్షలు కట్టుకోవాలి. అంటే టోటల్గా దీని పూర్తి కాస్ట్ 9,90,000. 2 లక్షలు మాత్రమే ఫార్మర్స్ డే. ఆ 2 లక్షలు కూడా ఫార్మర్ కట్టుకోకుండా బ్యాంకు నుంచి. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు సులేకేరి గ్రామంలో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనులను మరియు సంక్షేమాన్ని ప్రజలకు వివరించి ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణం కనిపిస్తుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అర్హులందరికీ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇక ప్రభుత్వ పాలనపై ప్రజలు అవగాహన పెంచుకుని వారికి రావాల్సిన హక్కులను సాధించుకోవాలని రాబోయే 4 ఏళ్లలో మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సులేకేరి, కురవ ఏరన్న, సురేష్ నాయుడు, టీబీ ఎల్ఎల్సీ చైర్మన్ టిప్పు సుల్తాన్, సహకార సొసైటీ చైర్మన్ అల్లూరి వెంకటపతి రాజు, మారెప్ప, సౌదరి, బసవరాజు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. రాబో 4 ఏళ్లలో మరిన్ని పథకాలు అమలు చేస్తాం. మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. ఎమ్మెల్యే జగదీశ్వరి. ఉచితంగా సేవలు అందిస్తాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికట్టి చందర్. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.